10వ అధ్యాయము విభూతి యోగము 16వ శ్లోకము. వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకానిమాస్త్వం వ్యాప్య తిష్ఠసి. తాత్పర్యము: సమస్త లోకముల యందును నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితుడవై ఉన్నావు. మహామహితములైన ఆ దివ్య విభూతులను సంపూర్ణముగా తెలుపుటకు నీవే సమర్థుడవు. అర్జునుడు అంటున్నాడు, కృష్ణ, సర్వవ్యాపకుడైన నీవే నీ విభూతి గురించి వివరించగలవు. అన్యులెవరూ నీ గురించి సంపూర్ణముగా తెలుసుకోజాలరు. కావున నీవే నీ గురించి సంపూర్ణముగా తెలుపగలవు. 17వ శ్లోకం. కథౌ విద్యామహయ్యోగిస్త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. తాత్పర్యము: ఓ యోగీశ్వరా, నిరంతరము చింతన చేయుచు నేను నిన్ను ఏ విధముగా తెలుసుకొనగలను? హే భగవాన్, ఏ భావములతో నా ద్వారా చింతన చేయదగిన వాడవు? నిన్ను నేను ఎట్లు చింతన చేయవలేను? అర్జునుడు అంటున్నాడు, యోగేశ్వర, నీ గురించి నేను ఎలా తెలుసుకోగలను? నిన్ను ఎలా దర్శించను? నా ఏ భావము వలన నిన్ను ఎలా పొందగలను? నిన్ను నాకున్న సామర్థ్యం మేరకు ఎలా అర్థం చేసుకోవాలి? నా పరిమిత బుద్ధితో నీ గురించి ఎలా చింతన చేయాలి? 18వ శ్లోకము. విస్తరేణాత్మనో యోగౌ విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. తాత్పర్యము: ఓ జనార్దన, నీ యోగశక్తిని గూర్చియు నీ విభూతి వైభవములను గురించియు విస్తృతముగా ఇంకనూ తెలుపుము. ఏలనన నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నను తనివియే తీరదు. అర్జునుడు అంటున్నాడు, జనార్దన, నీ యోగశక్తి గురించి నీ విభూతుల గురించి విస్తారముగా నీవే నా బుద్ధికి అనుకూలముగా వివరించు. నీ అమృతతుల్యమైన మధురమైన వాక్కులు ఎంత విన్నా నాకు తనివి తీరటం లేదు. నా మనస్సుకి తృప్తి కలగటం లేదు. నీ వాక్కు మరీ మరీ వినాలని అనిపిస్తుంది.